ఈ వార్ సిచ్యువేషన్లో నేను ఈ వ్లాగ్ రిలీజ్ చేస్తా ఉండేదానికి కారణం, మరి మనం నెమ్మదిగా నిద్రపోతా ఉండేదానికి కారణం మన ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్. హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆర్ సోల్జర్స్ అవుట్ దేర్ ఫైటింగ్ ఫర్ ఆర్ నేషన్. మీకు ఎంత ధన్యవాదాలు చెప్పినా సాలదు. జై హింద్, జై భారత్. ఈ గ్రామానికి మునివర్తి అని, కాలగమనంలో అది ముదివర్తి అనే. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీ ఇంటి తెలుగమ్మాయి. ఈ రోజు మేము నెల్లూరులో ఉండాము. నిన్న రాత్రి బెంగళూరు టు నెల్లూరు వచ్చాము. ఈ రోజు ముదివర్తి అనేసి నెల్లూరులో ఒక ఊరు. ఈ ఊర్లో మా ఉభయం జరుగుతా ఉంది. దిస్ ఈజ్ మై హస్బెండ్స్ మామ్స్ నేటివ్, అంటే మా అత్తమ్మది నేటివ్ ప్లేస్ ఇది. అండ్ ఈ రోజు ఇక్కడ బాగా ఫెస్టివల్, దేవుడిని అంతా ఎత్తుకొని పోతున్నారు టెంపుల్ కి. అదంతా చూసేదానికి వచ్చాము మనము. ముందంతా ఇక్కడ చాలా గ్రాండ్ గా జరుగుతా ఉండిందంట ఉభయము. అంటే మా అత్తమ్మ వాళ్ళ డాడీ ఉండే టైంలో, బికాజ్ ఆ టైంలో ఎంటర్టైన్మెంట్ అంటే ఇలాంటివే ఉంటాయండి కదా. బట్ ఇప్పుడు కొంచెం తగ్గిందంట. ఎందుకు తగ్గింది అంటే ఊర్లో ఉండే వాళ్ళంతా సిటీకి మూవ్ అయిపోయారు అండ్ నోబడీ ఈస్ కమింగ్ టు దేర్ నేటివ్స్ ఎనీమోర్. దానికే కొంచెం తగ్గింది. బట్ స్టిల్ we're going to enjoy it. మీరు ఇప్పుడు చూస్తా ఉండేది ముదివర్తి అనే గ్రామము. ఇదే టెంపుల్, ఇక్కడే ఉభయం జరిగేది. ఉభయం జరిగాక నెక్స్ట్ డే ఈ రథం ని ఫుల్ విలేజ్ లో తీసుకొని వెళ్తారు అన్నమాట. అండ్ వి రీచ్డ్, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం మనము. అండ్ మన వెల్కమ్ డ్రింక్ రెడీ చేస్తా ఉండరు ఇక్కడ. బాగా చల్లగా ఉండే కోకోనట్ వాటర్ తాగుతా ఉన్నాము. ఎత్తుకోగిట్టు. సే హాయ్ ఖుషి. హాయ్ ఎవ్రీబడి. ప్రిపరేషన్స్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో 6 o'clock కి స్టార్ట్ అవుతుంది. లెట్స్ సీ హౌ ద ప్రిపరేషన్స్ ఆర్ గోయింగ్. ఏమంటి చేస్తా ఉండరు? ఇది గారెలు చేసేదానికి రుబ్బుతా ఉండేది. గ్రైండర్ గారిది ఒక రాయ, రుబ్బటి రాయలో గారెలు చేసేదానికి పిండి రుబ్బుతా ఉండరు. నానేసి 4 hours నానవడ. ఓకే, అప్పుడు రుబ్బి చేసుకుంటే టేస్ట్ గా ఉంటాయి. ఓకే. గ్రైండర్ లో, మిక్సీలో కన్నా ఇదే టేస్ట్. ఇది ఎందుకు చేస్తా ఉండరవా? ప్రసాదమే. ప్రసాదమా? ఓకే ఓకే. పంచకజ్జాయం. సో ఇది చేస్తా ఉండేది పంచకజ్జాయాల కోసం. చక్కెర, ఏలక్కాయ వేస్తే అది పంచకజ్జాయం అవుతుంది. మనం చూస్తాము పంచకజ్జాయం ఎలా ఉంటుంది అని. ఇవి కిల్లీలకి కడతా ఉండేది ఇలాంటివి. Kittu, what are you doing, Kittu? What are you doing here? తను మా పని ఎక్స్ట్రా చేస్తా ఉండరు అంతే. బెల్లం చక్కలు తింటా ఉండరు వీళ్ళు. కొట్టుకొని మరీ తింటా ఉండరు. ఇలాగా పెట్టి దాన్ని రోల్ చేసి కడతారనమాట. What are you doing, Kushi? కొబ్బరి. You're grating coconut? సో నేను హెల్ప్ చేస్తాను కట్ చేసేదానికి, దాని లోపల పెట్టి ర్యాప్ చేసేదానికి. వాళ్ళ అవ్వ తాతకి దండం పెడతా ఉంది ఖుషి. అప్పుడే పిండి కలిపారు కదా, దాని వడ్లేవి. మనందరికి వేడి నీళ్లు ఈ పొయ్యి మీద కాంచిచ్చింది పిన్ని. అండ్ అందరూ స్నానం చేసుకొని ఉభయానికి రెడీ అయిపోయాము. అండ్ ఈ వాటర్ లో స్నానం చేసే దాని నుంచి చాలా బెనిఫిట్స్ ఉందంట. మీకు ఈ బెనిఫిట్స్ ఏమి అని తెలిసింటే నాకు కింద కమెంట్స్ లో చెప్పండి. వన్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఐ నో ఇస్ దట్ ఇట్ రిలాక్సెస్ మసిల్స్ అండ్ ఇంప్రూవ్స్ బ్లడ్ సర్క్యులేషన్. ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ చేశారు అందరికి. ఎలా ఉంది ఐస్ క్రీమ్?
ఇది పెద్ద ఫ్యామిలీ. బేసిక్లీ ఈ ఉభయం ఎందుకు చేస్తా ఉన్నాము, కన్ఫ్యూషన్ గా ఉంది. వాళ్ళనే క్లారిటీ అడుగుతాము. సో వై ఆర్ వి డూయింగ్ దిస్? ఈ రోజు స్టార్ట్ అయింది కాదు, ఇది ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ, మా తాతయ్య వాళ్ళ టైం జరుగుతా ఉండేది, పూర్వీకంగా జరుగుతా ఉండేది. సో ఈరోజు మేమందరం మా తాతయ్య వాళ్ళందరినీ గుర్తించుకుంటూ, మా నాన్న, మా బాబాయ్ వాళ్ళందరినీ గుర్తించుకుంటూ, నేను, మా తమ్ముడు, మా ఫ్యామిలీతో, మా చెల్లెళ్ళు, వాళ్ళ అత్తమామలు, మా అత్తమామలు, మా వైఫ్, మా పిల్లకాయలు, మేమంతా కూడా సో దీన్ని ఇలా కంటిన్యూ చేస్తూ ఉంటాము. సూపర్. అయిపోయింది. సాయిగా ఉన్న బాబుంటే సాయి బాబు మొత్తం అయిపోయాము. ఇప్పుడు పోయి ఉభయం ఏమి అని చూసి చేస్తాం పదండి. నెక్స్ట్ జనరేషన్ ఇదే. అన్నయ్య చెప్పారు కదా వాళ్ళ కూతురు. సో మనం నడుచుకుంటూ వెళ్తున్నాము గుడి కాడికి. చమట్లు పడిపోతుంది. గుడి కాడ వచ్చేసాం మనము. అన్నయ్య వాళ్ళు కోలాటం అరేంజ్ చేసింది ఊర్ జనాలకి ఫర్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ డ్యూరింగ్ ద ఈవెంట్. కోలాటం ఇస్ బేసిక్లీ అ ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ ఒరిజిన్ టు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అండ్ కర్ణాటక. డాన్స్ చూసుకొని టెంపుల్ లోపలికి వచ్చేసాము. ప్రసాదాలంతా వచ్చేసాయి. ఇక్కడ చూడండి, ఇదే మా తాతయ్య పేరు. సో మేమందరము కోలాట ట్రై చేసాము అండ్ ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. సూపర్ గా ఉంది. ఇట్స్ ద ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ కోలాటం అండ్ ఐ మస్ట్ సే లవ్డ్ ఇట్. కోలాటం అంతా అయిపోయినాక దీపం వెలిగించి ఇంకా స్టార్ట్ చేసేసారు ప్రొసెషన్. డెకరేషన్ చాలా బాగా చేశారు. మాట్లాడినా ఏమి వినిపించదు ఈ సౌండ్ లో. సో మీరే చూడండి ఎలా వెళ్ళింది మా ఊరు. అండ్ హోప్ఫుల్లీ యూ విల్ ఎంజాయ్ ఇట్ as much as I did. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజేద్. శ్రీవేంకటాద్రినయ కమలా కాముక పుమాన్ అభంగురవిభూతిర్నంతరం మంగళం. శ్రీదేవి భూదేవి సమేత కరీమాణిక్యరాజ స్వామివారి యొక్క దేవస్థానం మునుపు సప్తర్షుల చేత పూజింపబడినటువంటి విశేషమైనటువంటి ఆలయము. ఈ ఆలయంలో చైత్రమాసంలో పౌర్ణమికి ముందు రోజున విశేషంగా స్వామివారికి హనుమంత సేవ కార్యక్రమం వైభోగంగా నిర్వహించబడుతూ ఉంటుంది. అనాది కాలం నుంచి కూడా స్వామివారికి బ్రహ్మోత్సవంలో భాగంగా పౌర్ణమికి ముందు రోజున హనుమంత సేవ నిర్వహించడం అనేటువంటిది అనాది కాలం నుంచి వస్తున్నటువంటి సదాచారము. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఈ గ్రామంలో తూర్పు దిక్కున సముద్రము, ఏరు, నది మూడు కలిసేటటువంటి ప్రదేశం ఉన్నది. దానికే త్రివేణి సంగమం అని పేరు. ఆ త్రివేణి సంగమంలో ప్రతినిత్యము కూడా బ్రహ్మముహూర్త కాలానికి ఒక గడియ ముందు సప్తర్షులు ఆ యొక్క త్రివేణి సంగమంలో స్నానం చేసి సూక్ష్మ రూపంలో వచ్చి స్వామివారిని సేవించి వెళుతూ ఉంటారనేటటువంటిది ఈ ఆలయం యొక్క పూర్వ చరిత్ర. అందులో భాగంగానే ఈ ఆలయంలో అనాది కాలం నుంచి కూడా రాత్రి నిద్ర చేసేటటువంటి విశేషం లేదు. ఎందుకని అంటే సప్తర్షులు స్వామిని సేవించడానికి వచ్చినప్పుడు అంతరాయం కలగకుండా ఉండటం కోసరంగా అనాది కాలం నుంచి కూడా ఇక్కడ రాత్రి నిద్ర అనేటటువంటి నిషేధించడం జరిగింది. ప్రాచీన కాలం నుంచి కూడా సప్తర్షులందరూ కూడా స్వామివారిని సేవించడం చేత మునులు సంచరించినటువంటి ప్రదేశం కాబట్టి ఈ గ్రామానికి మునివర్తి అని, కాలగమనంలో అది మునివర్తి అనేటటువంటి పేరుగా రూపాంతరం చెందింది. అనాథ కాలం నుంచి కూడా స్వామివారు విరాజమానంగా ఈ గ్రామంలో ప్రతిష్ఠితమయ్యి సప్తర్షుల చేత అనేక మంది మహానుభావుల చేత పూజలు అందుకుంటూ ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ఆచంద్ర తారార్థముగా విశేష వైభోగములతో స్వామివారు జనులందరినీ కూడా కటాక్షిస్తూ ఈ గ్రామాన్ని తన యొక్క అనుగ్రహం చేత విశేషంగా స్వామివారిని అందరూ కూడా సేవించి తరించగలరని ప్రార్థన. హరికి ఓం తత్సత్. మనమందరం తేరుని మూవ్ చేశాము. ఈ తేరుని మూవ్ చేస్తే అంత పుణ్యం ఉంటుందంట మనకి. ఈ తేరు గుడి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఫుల్ విలేజ్ లో ఒక రౌండ్ వేసుకొని
అందరికి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి వాపస్ టెంపుల్ లోపలికి వెళ్ళిపోతున్నారు అనమాట. అందరూ వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చేస్తా ఉంటారు పూజ సామాన్ అంతా ఎత్తుకొని ప్రే చేసుకోవడానికి. టైం బేసిక్లీ 12:24. నిన్న ఉండింది ఉభయము, ఇప్పుడు 12 o'clock. నెక్స్ట్ డే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జరుగుతానే ఉంది ఉభయము. సో యూ కెన్ సీ హౌ మచ్ ఫన్ వీ హ్యాడ్. సూపర్ ఉండింది. ఎంజాయ్డ్ ఇట్ టోటలీ. బాగా జరిగిందా? సో హోప్ఫుల్లీ మీరందరూ ఈ బ్లాగ్ చాలా 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 ఎంజాయ్ చేశారు. ఎలా ఉండిందో నాకు ఈ కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. Doesn't matter what I do, she's got a hold on me.